నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. కరీంనగర్లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగ పరిరక్షణపై అధికారులు ప్రతిజ్ఞ. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా నిబంధనలు అమలు చేయాలి. అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశం. కరీంనగర్లో ట్రాఫిక్ పోలీసుల తీరును నిరసిస్తూ టవర్ సర్కిల్ ప్రాంతంలో వ్యాపారులు ఆందోళన. దుకాణాలపై ముందు పార్కింగ్ చేసిన వాహనాలకు ఫైన్ వేయడాన్ని నిరసిస్తూ షాప్ యాజమాన్యం. చెక్ డ్యాం ధ్వంసంపై హరీష్ రావుకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సవాల్. పేల్చివేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టీకరణ. కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన వైద్యుడు అంజన్ కుమార్. అందరి సహకారంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని వెల్లడి. మానవ సేవే మాధవ సేవ. మంతానిలో 25 ఏళ్లుగా రిటైర్డ్ టీచర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పాలు బిస్కెట్లు పంపిణీ. జగిత్యాల జిల్లా మల్లన్నపేటలో ఘనంగా చెస్టిదండివరం మల్లన్న బోనాలు. బోనమెత్తిన భక్తజనం. హైదరాబాద్లో షాప్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. హైదరాబాద్లో షాప్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షాప్రాన్ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. కొన్నేళ్లుగా ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇప్పటికే భారత్ 1500 ఎయిర్ క్రాఫ్ట్లకు ఆర్డర్ ఇచ్చిందని వివరించారు. ఎయిర్ క్రాఫ్ట్ల సర్వీస్ సెంటర్ భారత్లో ఏర్పాటు కావడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధానంలో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కొన్ని రంగాల్లో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించినట్లు చెప్పారు. షాప్రాన్ సంస్థ హైదరాబాద్ను ఎంచుకున్నందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇది నగర అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని చెప్పారు. मुझे उम्मीद है कि सैफरॉन का भारत में इन्वेस्टमेंट आगे भी इसी गति से जारी रहेगा। आज इस फैसिलिटी के लिए मैं टीम सैफरॉन को बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, आप भी जानते हैं पिछले कुछ वर्षों में भारत का एविएशन सेक्टर भूतपूर्व गति से आगे बढ़ा है। आज भारत दुनिया के सबसे तेजी से बढ़े डोमेस्टिक एविएशन मार्केट में शामिल है। हमारा डोमेस्टिक मार्केट अब दुनिया में तीसरा सबसे बड़ा मार्केट है। आज भारत के लोगों का एस्पिरेशंस एक नए आसमान पर है। ऐसे में भारत में एयर ट्रेवल की डिमांड लगातार बढ़ रही है और इसलिए हमारे एयरलाइंस लगातार अपने एक्टिवेट फ्लीट को बढ़ा रही है. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పంచాయతీ ఎన్నికల సంబంధించి గ్రామానికి అప్డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడత పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ వివరాలు వెంటనే టీపోల్ వెబ్సైట్ యాప్లో నమోదు చేయాలని అన్నారు. టీపోల్ వెబ్సైట్ యాప్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను 3 రోజులలో పరిష్కరించాలని అన్నారు. నవంబర్ 23న ఫైనల్ చేసిన ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ కాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని, పోలింగ్ కేంద్రాలలో మంచి వెలుతురు, ఫర్నిచర్, పవర్ సరఫరా వంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27న ఉదయం 10:30 గంటలకు విడుదల చేయాలని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటర్ జాబితా వివరాలను ప్రచురించాలని అన్నారు. కరీంనగర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. అందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1226 గ్రామ పంచాయతీలకు గాను 2 మినహా 1224 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు 3 విడతల్లో పోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1224 గ్రామ పంచాయతీల సర్పంచ్ 11,182 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. హైకోర్టు స్టే కారణంగా సైదాపూర్ మండలం కురుమపల్లి రామచంద్రపూర్ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ పూర్తి చేసి నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన సామాగ్రి అందజేశారు. తొలి విడత డిసెంబర్ 11న 398 సర్పంచ్ల పదవులకు 3,682 వార్డులకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. రెండవ విడత డిసెంబర్ 14న 418 సర్పంచ్ పదవులకు 3,764 వార్డులకు, మూడో విడత డిసెంబర్ 17న 480 సర్పంచ్ పదవులకు 3,736 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. నోటిఫికేషన్ జారీ నుంచి 15 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఎప్పుడెప్పుడా అని 2 ఏళ్లుగా ఎదురుచూసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్తో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు సమర్థవంతంగా సేవలందిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కల్పించడంతో పాటు ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా చట్టాలను సైతం పొందుపర్చారని చెప్పారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యాలుగా ఏర్పడిన పోలీసు వ్యవస్థలో ఉన్న మనమంతా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభంగా నిలవడమే కాక ప్రపంచ దేశాలకు మన దేశం ఆదర్శంగా నిలవడంలో భారత రాజ్యాంగం ప్రధాన భూమిక పోషిస్తుందని చెప్పారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అధికారులు, సిబ్బంది చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశ రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ దేశ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఏవో సుధాకర్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. లౌకిక ప్రజాస్వామ్య నిర్మించుకోవడానికి ఆలోచన, విశ్వాసము, ధర్మము మరియు వారందరిలో వ్యక్తి గౌరవతను మరియు పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949న మన రాజ్యాంగ పరిషత్తులో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్ల కోటేశ్వరరావు కమిషనర్ కు స్వాగతం పలికారు. కమిషనర్ సాయుధ దళ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కమిషనర్ గౌసాలం పోలీస్ స్టేషన్ సిబ్బంది పరేడ్ను, పరిసరాలను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్లను తనిఖీ చేసి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలోని స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధులు, రికార్డులు, నిర్వహణ, CCTNS లో నమోదైన కేసుల వివరాలను సక్రమంగా పొందుపరచాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు వినియోగించే CCTNS 2.0 పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ-సామాన్లచారి, TSCAP, HRMS, ఈ-సాక్ష, టేక్.m, ఐరాడ్, దర్పణ్, CIR, సైబర్ క్రైమ్లో ఆర్థికేతర నేరాలు, CDR, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్, బాడీ వన్ కెమెరాలు వంటి అన్ని రకాల సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి వాటిని రోజువారీ విధిలో విరివిగా వినియోగించాలని ఆదేశించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం కరీంనగర్ డివిజన్ పరిధిలో అర్ధరాత్రి గస్తీ నిర్వహించారు.
పీపుల్స్ వెల్ఫేర్ పోలీసింగ్ చొరవ కింద రాత్రిపూట భద్రత, జవాబుదారీతనం, పౌర భద్రతను మెరుగుపరచడంలో భాగంగా ఈ ఆకస్మిక తనిఖీ చేసినట్లు ప్రకటించారు. కరీంనగర్ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్ల నివాసాలను సందర్శించారు. వారి గత నేర చరిత్ర, ప్రస్తుత వృత్తి, జీవనశైలి గురించి అడిగి తెలుసుకున్నారు. తిరిగి నేర కార్యకలాపాలకు పాల్పడడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని గడపాలని మరియు సమాజంలో బాధ్యతాయుతమైన సభ్యులుగా మారాలని ఆయన వారికి సూచించారు. కమిషనర్ తెలంగాణ చౌక్, కమాన్, కోతిరాంపూర్, గణేష్ నగర్ వంటి ప్రాంతాలలో ప్రధాన రోడ్లు, కీలక జంక్షన్లు మరియు సున్నితమైన ప్రదేశాలను పరిశీలించారు. హోటళ్లు మరియు దుకాణాల యాజమానులతో మాట్లాడి అనుమతి పొందిన గంటలకు మించి పనిచేయవద్దని హెచ్చరించారు. తనిఖీ సందర్భంగా సిపి గౌసలాం, గస్తీ సిబ్బంది మరియు విధుల్లో ఉన్న అధికారులతో వ్యక్తిగతంగా సంభాషించారు. పెట్రోల్ పాయింట్లు, ప్రతిస్పందన సమయాలు, రోడ్లపై మద్యం సేవించి వాహనాలు నడపడం, అనుమానిత వ్యక్తులు తనిఖీలు, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ పరికరంతో వేలిముద్రలు మరియు సమస్య పరిష్కార ప్రక్రియలను ఆయన సమీక్షించారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడానికి స్టేషన్ జనరల్ డైరీ, రాత్రి ఎంట్రీలు, డ్యూటీ రోస్టర్లు మరియు హాజరు రికార్డులను పరిశీలించారు. ఇటువంటి ఆకస్మిక తనిఖీలు రాత్రిపూట పోలీసింగ్ ను మెరుగుపరచడానికి నిరంతర ప్రయత్నాలలో భాగమని పేర్కొన్నారు. ఈ క్షేత్ర సందర్శనలు జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం, ప్రతిస్పందనను మెరుగుపరచడం మరియు రాత్రి వేళలో పౌరుల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా చేపడుతున్నామన్నారు. అధికారులు మరియు సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ ను నిర్వహించాలని మరియు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రజల భద్రత మరియు పోలీస్ పనితీరుపై విశ్వాసాన్ని కొనసాగించడానికి అప్రమత్తమైన పర్యవేక్షణ మరియు త్వరిత ప్రతిస్పందన అవసరమని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ హాజరై పలువురు నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో నగరంలోని కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, కొండూరు సత్యనారాయణ గౌడ్ తదితరులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నవంబర్ 26 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అంకితం చేసి అమలు చేసిన రోజు జాతీయ న్యాయ దినోత్సవంగా భావించడం జరుగుతుందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. ఒక సందర్భంలో పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన సంస్కృతి బీజేపీ నేతల్లో ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నాటి నుండి నేటి వరకు రాజ్యాంగ పరిరక్షణ, దాని అమలు కొనసాగుతుందని, రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగపరమైన హక్కులు, సమానత్వంలో విషయంలో మెరుగైన పరిపాలన అందించగలుగుతామన్నారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పౌరుల హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని సైతం తుంగలో తొక్కుతోందని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఆరోపించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కోర్టు చౌరస్తాలో గులాం అహ్మద్ హుసేన్ హాజరై పలువురు ఎంఐఎం నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ మాట్లాడుతూ నవంబర్ 26న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అంకితం చేసి అమలు చేసిన రోజని చెప్పారు. ఈ దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, శాంతి, సౌభ్రతత్వంతో పాటు దేశ ప్రజలకు హక్కులు కల్పించే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దీని వెనుక వారికి ఉన్న ఆలోచన విధానాన్ని గౌరవిస్తూ అంతటి మేధావులు భారతదేశంలో పుట్టడం పట్ల మనమంతా గర్వపడాలని, భవిష్యత్తు తరాలకు భారత రాజ్యాంగ విలువలను, దాని గొప్పదనాన్ని చాటి చెప్పవలసిన అవసరం ఉన్నప్పటికీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. बाबा साहब अम्बेडकर ने जो देश का कानून बनाया, जो दस्तूर बनाकर ये बुक हमारे देश को तोहफे के तौर पे दिए, वो जो बुक बनाकर जो हमारे देश को दिए, उसकी बुक पे अमल करने पर हम आज से 10 साल पहले तक पूरे देश को ताकतवर बना रहे थे। बाबा साहब अम्बेडकर ने जो कानून बनाकर, जो दस्तूर बनाकर बुक दिए थे, उस पर आज से 10 साल पहले अमल हो रहा था। ये 10 साल से हमारे देश में बीजेपी गवर्नमेंट आने के बाद बाबा साहब अम्बेडकर के दस्तूर को और हमारे
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గిరిజన గ్రామమైన రూప్లనాయక్ తాండాలో సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని సంబరాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రూప్ల తాండా గ్రామంలో 502 మంది జనాభా ఉంది. 8 వార్డులు ఉండగా గ్రామ తాండాను అభివృద్ధి చేసి చూపిస్తానని గ్రామానికి చెందిన జవహర్ లాల్ నాయక్ ముందుకు రావడంతో పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా జవహర్ లాల్ నాయక్ ను ఏకగ్రీవంగా తాండా పెద్ద మనిషిగా ప్రథమ పౌరునిగా ఎన్నుకున్నారు. అందరి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఉన్నందున సర్పంచ్గా ఎన్నుకున్నట్టు గ్రామ పెద్దలు ప్రజలు తెలిపి సంబరాలు మునిగి తేలారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొదటి ఏకగ్రీవ పంచాయతీగా రూప్ల తాండా పంచాయతీ నిలిచింది. సర్పంచ్ గా ఎన్నికైన జవహర్ లాల్ నాయక్ ను పంచాయతీ ప్రజలు అభినందనలు తెలిపారు. పంచాయతీ పరిధిలోని అభివృద్ధికి ప్రజల సమస్యల పరిష్కారంలో తన వంతుగా కృషి చేస్తానని ఏకగ్రీవ సర్పంచ్ జవహర్ లాల్ నాయక్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలము ఉమ్మడి మానాల గ్రామ పంచాయతీ రూప్లనాయక్ తండా జీపీలో నన్ను ఏకగ్రీవంగా నాకు జవహర్ లాల్ అని చెప్పి ఎన్నుకున్నారు. తండా పెద్ద మనుషులకు, తండా గిరిజన మహిళలకు అందరితో నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నన్ను ఎన్నుకునేందుకు నేను ముందుకు సాగాలని చెప్పేసి మంచి పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి. కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వైద్యులు అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. డీసీసీ కార్యాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అంజన్ కుమార్ పార్టీ శ్రేణుల సమక్షంలో పదవి బాధ్యతలు స్వీకరణ పత్రంపై సంతకం చేశారు. నూతన అధ్యక్షులు అంజన్ కుమార్ కు సూడా చైర్మన్ కొమ్మరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుసేన్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొన్నం సత్యనారాయణ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు అంజన్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలతో ఏకమై సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. కార్యకర్త స్థాయి నుండి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష స్థాయి వరకు ఎదగడం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుందని, ఈ నియామకంతో తమ భవిష్యత్తు పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులో మనోధైర్యం పెరిగిందని, బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ దళిత సామాజిక వర్గాలకు సమన్వయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రారంభించిందన్నారు. గతంలో నా స్థానంలో పనిచేసిన నాయకులు, కార్యవర్గ సభ్యుల సూచనలను, కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తను గౌరవిస్తూ వారందరితో సమిష్టిగా పనిచేస్తానని, అందరి సహకారంతో కరీంనగర్ నగరపాలక సంస్థలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఎవరైనా కార్యకర్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని నా నియామకం ద్వారా నా నియామకానికి సహకరించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో గతంలో నాకన్నా ముందు పనిచేసినటువంటి నగర కాంగ్రెస్ అధ్యక్షులు కానీ వారి కార్యవర్గ సభ్యులకు కూడా కష్టాలలో పార్టీని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మనందరికీ వారి యొక్క కష్టాన్ని గుర్తించి రేపటికి కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు అందరం మేము కలిసి సమిష్టిగా ఈ నగరపాలక సంస్థ లోపల కాంగ్రెస్ పార్టీని ఇంకా బలంగా చేసి నగరపాలక సంస్థ లోపల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి అందరి సహాయ సహకారాలు తీసుకుంటాను. బడుగు బలైన వర్గాలు, మైనార్టీలు అందరి యొక్క బాగోగాలు చూసే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి అందరి పేరు పేరున నాకు ఈ ఆశీర్వాదం. జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. కరీంనగర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలోని 3536 వార్డులో ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 6,07,263 మంది ఓటర్లు ఉన్నారని, జిల్లాలో 3 విడతలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత డిసెంబర్ 11న, రెండో విడత డిసెంబర్ 14న, మూడో విడత డిసెంబర్ 17న పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోస్టర్స్, వాల్ రైటింగ్స్, బ్యానర్లు తొలగింపునకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు. చెక్ పోస్టుల వద్ద నిరంతరం నిఘా ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఓటర్ల సంఖ్య జీపీ ఎలక్షన్, వార్డ్ ఎలక్షన్ సంబంధించి 6,07,263, మెన్ 2,89,702, ఉమెన్ 3,17,552, అదర్స్ 9 ఓట్స్ ఉన్నాయి.
మొత్తం రిజర్వేషన్స్ అవన్నీ కూడా మనం మొత్తం ఫైనల్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. గెజిట్ కూడా గవర్నమెంట్ పబ్లిష్ చేసుకున్నాం అండ్ టీపోల్ సంబంధించి కూడా మనం అప్లోడ్ కూడా చేసుకోవడం జరిగింది. మనకి సంబంధించిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కూడా సుమారుగా 1172 POs and 1671 OPOs ఫేజ్ 1లో అవసరం ఉంది. 1276 POs, 1703 OPOs ఫేజ్ 2లో అవసరం ఉంది. థర్డ్ ఫేజ్లో 1088 POs అండ్ OPOs 1419 అవసరం ఉన్నాయి. ఇవన్నీ కూడా 20% రిజర్వ్తో కూడా మనం మ్యాన్ పవర్ అన్ని కూడా మనం రెడీ చేసుకుంటున్నాం. అండ్ ఈ మండల్ సంబంధించి ఎలక్షన్స్ సంబంధించి ఎలక్షన్ రోల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అవన్నీ కూడా మండల్ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అయితే మీ అందరికీ తెలిసిందే. మార్నింగ్ 7 to 1 దాకా మనకి ఎలక్షన్ నడుస్తుంది. 2 o'clock నుంచి కౌంటింగ్ నడిచి మొత్తం కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని మన టీమ్స్ అన్ని కూడా మనకి వెనక్కి వస్తున్నాయి. అండ్ ఫస్ట్ ఫేజ్ 122 విలేజెస్లో కూడా సుమారుగా 75 క్రిటికల్. కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల సరిహద్దులోని చెక్ డ్యాం ధ్వంసంపై మాజీ మంత్రి హరీష్ రావుకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సవాల్ విసిరారు. డిజైన్ లోపం వల్లే డ్యాం కూలిందని స్పష్టం చేశారు. కరీంనగర్లో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతయ్య గౌడ్తో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు అన్నట్లు చెక్ డ్యాం పేల్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. డిజైన్ సరిగ్గా లేక కూలిందని తాను నిరూపిస్తే హరీష్ రావు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. కరీంనగర్ నుంచి మల్వర్ మండలం వరకు మానేరుపై 23 చెక్ డ్యాంలు ఉంటే బీఆర్ఎస్ హయాంలో 8 చెక్ డ్యాంలు కూలిపోయాయని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 300 కోట్లతో రైతుల ప్రయోజనం కోసం కాకుండా కేవలం ఇసుక కోసమే చెక్ డ్యాంలు నిర్మించారని ఆరోపించారు. అసలు ఇసుక దొంగలు కేసీఆర్ కుటుంబంలోనే ఉన్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అంటేనే అబద్ధాల పుట్టుక, అందులో బామ్మార్దులు కేటీఆర్ హరీష్ రావు అబద్ధాలు ఆడటంలో దిట్ట అని ఎద్దేవా చేశారు. చెక్ డ్యాంల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని, అబద్ధాలు మాట్లాడడం మానుకొని వాస్తవాలు చెప్పాలన్నారు. కూలిన చెక్ డ్యాంను వెంటనే పునర్నిర్మించి సాగు, త్రాగునీరు సమస్య రాకుండా చూస్తామని తెలిపారు. ఆ చెక్ డ్యాంల నిర్మాణమే కరెక్ట్ లేదు, ఆ డిజైన్ కరెక్ట్ లేదు. ఇవాళ హరీష్ రావు గారిని వచ్చి అంటే వాళ్ళ పార్టీ పుట్టకనే అబద్ధాలమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఆ రోజు ప్రొద్దున లేస్తే సాయంత్రం దాకా బామ్మారులు ఇద్దరు అబద్ధాలు ఆడితేనే వాళ్ళకి ఆ రోజు కడుపు నిండుతుంది. వాళ్ళు అబద్ధాలు చెప్పిపోతే వాళ్ళ కడుపు నిండదు. ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు 8 చెక్ డ్యాంలు ఇది కూలిపోయినాయి. వాళ్ళే డిజైన్ చేసిండ్రు, వాళ్ళే టెండర్లు పిలిచిండ్రు, వాళ్ళే ప్రభుత్వంలో చెక్ డ్యాముల నిర్మాణాలు జరిగినాయి. ఇవాళ నిర్మాణాలు జరిగిన తర్వాత 8 చెక్ డ్యాములు కూలిపోయిన తర్వాత ఇవాళ ఏదైతే గుంపుల ఇటు పక్క తణుగుల మధ్యలో ఉన్నటువంటి జమ్మికుంట మండలం మధ్యలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ 2020లో కూడా ఉంగిపోయింది. అది మరి బాబు హరీష్ రావుకి తెలుసా తెలియదా నాకు తెలియదు. మళ్ళీ ఈ డిజైన్ కూడా ఆయన భారీ నీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ డిజైన్ తయారైనాయి. దాని తర్వాత సుల్తానాబాద్ మండలంలో గట్టెపల్లి ఆ చెక్ డ్యామ్ కూలిపోయింది. దాని తర్వాత నీర్కుల చెక్ డ్యామ్ కూలిపోయింది. దాని తర్వాత గొల్లపల్లి చెక్ డ్యామ్ కూలిపోయింది. అంటే అక్కడ మళ్ళా ముత్తారం మండలంలో ఖమ్మంపల్లి చెక్ డ్యామ్ కూలిపోయింది. అది కూలిపోయి 5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇవన్నీ మీ ప్రభుత్వంలో మీరు డిజైన్ చేసి, మీరు టెండర్లు పిలిచి, మీరు కట్టినటువంటి చెక్ డ్యామ్లే మీ ప్రభుత్వంలో కూలిపోయినాయి. హరీష్ రావుని అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు ఇసుక మాఫియా చేసేది మీరు. ఫస్ట్ ఇసుక ధర్మపురిలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిహర క్షేత్రంగా పిలువబడుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మార్గశిర మాసం శుక్లపక్షం బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తికి గురుస్వామి పెండ్యాల బాలకృష్ణ, ఆలయ అర్చకులు గుండి అశ్విన్ శర్మ వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అలంకరణ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామార్చనలు, ధూపం, దీపం, వివిధ రకాల పళ్ళ నివేదన, కర్పూర ఆరతి సమర్పించారు. తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. ఇట్టి ప్రత్యేక పూజలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాత భీమనాథి అశోక్ మంగ దంపతులు, అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. మంతనిలో 25 ఏళ్లుగా రిటైర్డ్ టీచర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తూ తన మానవతను చాటుకుంటున్నారు.
మానవ సేవయే మాధవ సేవగా భావించాడు మంతానిలో రిటైర్డ్ టీచర్. ప్రభుత్వ ఆసుపత్రిలో 25 ఏళ్లుగా పేషెంట్లకు పాలు, బ్రెడ్, బిస్కెట్లు పంపించేస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా మంతానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు అవధానాల వసంత శర్మ సామాజిక సేవపై దృష్టి సాధించాడు. 81 ఏళ్ల వయసులో ఉన్న ఆయన 2004లో ఉద్యోగ విరమణ పొంది శేష జీవితం గడుపుతున్నారు. 2000 సంవత్సరం నుంచి 25 ఏళ్లుగా ప్రతిరోజు ఉదయం మంతానిలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో పేషెంట్లకు, వారి బంధువులకు ఉచితంగా పాలు పోస్తూ బిస్కెట్లను అందిస్తున్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా 2 నుంచి 5 లీటర్ల పాలను అందజేస్తారు. ప్రతిరోజు ఇంటి వద్ద పాలు వేడి చేసుకుని ఉదయం 7:30 వరకు వైద్యశాలకు వెళ్లి పాలను పంపించేయడం తన దినచర్యగా చేసుకున్నారు. వైద్యశాలలో వార్డులోకి వెళ్లి పాలు పోస్తూ రోగులను ఆత్మీయంగా పిలుస్తారు. ప్రభుత్వ ఆసుపత్రి కావడం, అక్కడకు వచ్చే రోగులంతా పేదలే కావడంతో ప్రతి ఒక్కరూ పాలను తీసుకొని రిటైర్డ్ టీచర్ను అభినందిస్తారు. 81 ఏళ్ల వయసులో ప్రతిరోజు ఉదయాన్నే పాలు వేడి చేసుకుని ఆసుపత్రికి వెళ్లి పంపించేయడం అభినందనీయమని ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది పేర్కొంటున్నారు. అలాగే గోవులకు ప్రతిరోజు దాన పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు. నిర్ణయం చేసుకున్నాను. మొదటి దగ్గర నుంచి విద్యార్థి దశ దగ్గర నుంచి కూడా నేను సేవ చేసుడా నా యొక్క లక్షణం. ఉపాధ్యాయ లక్షణం కూడా కొందరికి ఫీజులు కూడా కట్టి జరిగింది. చెప్పుకుంటే ఆత్మస్థుతి, పరనింద, చత్వారి నీతి లక్షణం, ఈ 4 లక్షణాలు చెప్పకూడదు. అందుకోసం భగవంతుడే వాడి కోసమే నేను చేస్తున్నా. కానీ ప్రజలు నన్ను పొగడాలి, స్తుతించాలి అనే ఉద్దేశం చేత నేను పోయడం అనేటువంటిది లేదు. అందుకోసం నా జీవితం ఉన్నంత వరకు నా పెన్షన్లోది కొంతవరకు వాళ్లకు నేను ఖర్చు పెట్టి, నా కొడుకులు కూడా మంచిగా ఉన్నారు, వాళ్ళు నా కొడుకులు కూడా నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు అని కూడా అడ్డంకు అనేటువంటిది నాకు లేకుండా నా జీవితం స్వచ్ఛగా జరుగుతున్నది. అందుకోసం నేను జీవిత పర్యంతం కూడా కొందరికి పెన్షన్ కూడా ఇస్తున్నాను నా జీవితంలో. జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో మార్గశిర మాసం షష్ఠి దండి వారం బోనాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్నపేటకు ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించారు. ఆలయ పరిసరాలు బోనాలు, శివసత్తుల పూనకాలతో సందడిగా మారింది. దండివారం కావడంతో భక్తులు దండిగా తరలి వచ్చి మల్లన్న మొక్కులు చెల్లించుకున్నారు. ఒంగుడోలు, నినాదాలు, భక్తుల పూనకాలు, బోనాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల రద్దీ అనుగుణంగా దేవస్థానం పక్షాన ప్రత్యేక క్యూ లైన్లతో పాటు మంచినీటి వసతి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్గశిర పంచమి సాయంత్రం ప్రారంభమైన మల్లన్న జాతర నెల రోజుల పాటు కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. కరీంనగర్ టవర్ సర్కిల్ ప్రాంతంలో వ్యాపారులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల తీరును నిరసిస్తూ షాపులు బంద్ చేసి నిరసన తెలిపారు. వ్యాపార కేంద్రమైన టవర్ సర్కిల్ ప్రాంతంలో వినియోగదారులు బైక్లపై వచ్చి షాపుల ముందు పెడితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారుల ఆందోళనకు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తో పాటు పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ పోలీసుల తీరు మారకుంటే సిపిని కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇటువంటి ప్లేస్ లో వచ్చి పోలీసు వాళ్ళు ఏదో ఫోటోల ద్వారా బెదిరించుకుంటూ వాళ్ళ ఫోటోలు తీసుకుంటూ వచ్చిన గిరాకును హరాస్మెంట్ చేసినట్టు. ఆ గిరాకు ఎలా రావాలి? కరీంనగర్ టవర్కి రావాలంటే 2 వీలర్ ఆర్ 4 వీలర్. సరే 4 వీలర్ కంటే ఎక్కువ 2 వీలర్కి వచ్చి చాలామంది వాళ్ళ ఫోటోలు తీయడం, వాళ్ళకి జుర్మానా అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది వ్యాపార వాణిజ్య వర్గాలపై దాడి. ఇది కేవలం టవర్ ఏరియా కాదు, మొత్తం కరీంనగర్ జిల్లాలో ఉన్న వ్యాపార వర్గాలు, వ్యాపారాలపై జరుగుతున్న దాడి కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు ఈ రకంగానే కొనసాగితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపడతాం. ముఖ్యంగా మేమందరం కూడా ఈరోజు సిపి గారిని కలుద్దాం. జరిగే అన్యాయాన్ని వాళ్ళకు పెద్ద ఎత్తున తెలియపరుస్తాం. అయినా వైఖరి మారకపోతే సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడేందుకు తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ దీర్ఘకాలం పోరాటం చేసిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిని తుంగలో దొక్కుతుందని తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగుల విషయంలో సర్కారు వైఖరిపై ఇవాళ ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాజాగా ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డులో మోసం జరిగిందని, 129 మంది రిటైర్మెంట్ సన్నాహక కార్మికుల్లో కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్గా ప్రకటించి మిగతా 106 మందిని అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 106 మందిలో కూడా సీనియారిటీని పాటించకుండా 10 మందిలో ఒకరిగా మార్చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలోనే నగరపాలక సంస్థ కార్యాలయాన్ని నగర ప్రజలు మరియు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ముట్టడించనున్నామని బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ తెలిపారు. కరీంనగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరపాలక సంస్థను నగరపాలక సంస్థగా మార్చిందన్నారు. జనవరి మాసంలో పాలకవర్గం ముగిసిన 9 మాసాల్లో కరీంనగర్ నగరాన్ని ప్రభుత్వం చీకటిమయం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం గడిచినా 20% పనులు కూడా పూర్తి చేయలేదని, ప్రజా సమస్యలపై స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులందరం కలిసి జిల్లా కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్కు ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఎన్నో వినతి పత్రాలు సమర్పించామని, ఆయన ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నగర ప్రజలు వీధి కుక్కలు, కోతుల బెడదతో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారని, కనీసం వీటి సమస్య అయినా తీర్చవలసిందిగా ఎన్నో మార్లు వినతి పత్రాలు అందించామని, వాటి సమస్యను కూడా పరిష్కారం చేయలేని చేతగాని ప్రభుత్వం అని విమర్శించారు. 28తో ముగిస్తే ఈ సంవత్సరం దాదాపు 9 మాసాల్లో చీకటిమయం చేశారు. చీకటిమయం అంటే 20% కూడా డివిజన్లలో లైట్లు వెలుగుతలేవు. దీని మీద చాలాసార్లు కూడా మా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కూడా కలెక్టర్ దృష్టికి, కమిషనర్ దృష్టికి తీసుకొచ్చిన చిమ్మన్ చీకటి. కరీంనగర్ నగర ప్రజలందరూ కుక్కలు, కోతుల భయానికి బెంబేలెత్తిపోతుర్రు. వాటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రోడ్డు పండి పోయే ప్రజలను ఎక్కడి అక్కడ ఇబ్బంది పడుతున్నారు కోతులతోనూ కుక్కలతోనని చెప్పినాం. దాని మీద స్పందన లేదు. మరి గవర్నమెంట్, మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కరీంనగర్ నగరంలో సీఎం ఇన్సూరెన్స్తో దాదాపు 135 కోట్లతో టెండర్ అయితే 60 కోట్ల రూపాయల వర్కులు చేసి మిగతా వర్కులను ప్రభుత్వం పోగానే ఆపేయడం జరిగింది. చాలాసార్లు కూడా కలెక్టర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, ఈ ప్రభుత్వం దృష్టికి కూడా పత్రికల ద్వారా, రిప్రజెంటేషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ స్పందన లేదు. 2 సంవత్సరాలే. పత్రికా మిత్రులకు, ప్రజలకు అందరికీ తెలుసు. ఒక్కొక్క 2 ఫీట్లు దవి పెట్టిర్రు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. కరీంనగర్లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగ పరిరక్షణపై అధికారులు ప్రతిజ్ఞ. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా నిబంధనలు అమలు చేయాలి. అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశం. కరీంనగర్లో ట్రాఫిక్ పోలీసుల తీరును నిరసిస్తూ టవర్ సర్కిల్ ప్రాంతంలో వ్యాపారులు ఆందోళన. దుకాణాలపై ముందు పార్కింగ్ చేసిన వాహనాలకు ఫైన్ వేయడాన్ని నిరసిస్తూ షాప్ యాజమాన్యం. చెక్ డ్యాం ధ్వంసంపై హరీష్ రావుకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సవాల్. పేల్చివేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టీకరణ. కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన వైద్యుడు అంజన్ కుమార్. అందరి సహకారంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని వెల్లడి. మానవ సేవే మాధవ సేవ. మంతానిలో 25 ఏళ్లుగా రిటైర్డ్ టీచర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పాలు బిస్కెట్లు పంపిణీ. జగిత్యాల జిల్లా మల్లన్నపేటలో ఘనంగా చెస్టిదండివరం మల్లన్న బోనాలు. బోనమెత్తిన భక్తజనం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.